మన దగ్గర ప్లాట్ కొన్న వాళ్ళందరూ మన కాటేజెస్ లో సొకటొమ్ముగా బస్ చేయవచ్చు. తెలుసు కదా, మన దగ్గర మద్యపానం ధూమపానం నిషేధం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. రాష్ట్రంలో మొదటిసారిగా ఏదైతే టీడీపీ అభ్యర్థి సీనియర్ నేత ఎరపదండి శ్రీనివాసరావు గురజాల నియోజకవర్గానికి సంబంధించి మేనిఫెస్టో ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ మేనిఫెస్టోలో ఏముందనేది ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు గురజాల నియోజకవర్గంలో ఇప్పటికి 7వసారి పోటీ చేస్తున్నారు. సో గురజాల నియోజకవర్గానికి సంబంధించి మీ మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది? మేము సూపర్ 6 మేనిఫెస్టో గురజాల ఈరోజు దాన్ని రిలీజ్ చేశాం. దాంట్లో మొదటిది గురజాల కేంద్రంగా పల్నాడు జిల్లా స్థాపనే మా జయం. 3 పార్టీల జయం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ. 2, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లతో ఉచితంగా, వాటితో పాటు 30 సంవత్సరాలుగా ఆదరిస్తున్న అక్కలకి చెల్లెలకి 5 సంవత్సరాల్లో 1 గ్యాస్ సిలిండర్ మేము కూడా ఉచితంగా ఇవ్వబోతా ఉన్నాం. 3, చంద్రన్న బీమా. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 లక్షల రూపాయలు బీమా ఉంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత దీన్ని ఎత్తేశారు. దీనివల్ల పేద ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. రేపు మేనిఫెస్టోలో 10 లక్షల రూపాయలు చంద్రన్న బీమా పెట్టబోతా ఉన్నారు. ఆ చంద్రన్న బీమా కట్టే ప్రీమియం ఏదైతే మేమే కట్టి బాండ్లను కూడా 1,50,000 మందికి ఇస్తాం. ఇక 4 యూత్ పాలసీ, మినీ చేతులు పెట్టి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ద్వారా చదువుకున్న నిరుద్యోగులుగా ఉన్న యువకులకి దాదాపు 15,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే ఈ యూత్ పాలసీ లక్ష్యం. 5, ఈరోజు హాజ్ యాత్రకి వెళ్ళే ముస్లిం సోదరులకు కూడా 1,00,000 రూపాయలు మనం ఆర్థికంగా మరి వాళ్ళకి స్వావలంబన చేసి చిరకాల వాంఛ ఏదైతే ఉందో జీవితంలో ఒకసారి హాజ్ యాత్రకి వెళ్ళాలనేది, దాన్ని కూడా మేము గతంలో కూడా చేశాం. దీన్ని కూడా ఇప్పుడు ఈ మేనిఫెస్టోలో పెట్టాం. 6, ఏదైతే క్రిస్టియన్ సోదరులు ఉన్నారో వాళ్ళు యేసుప్రభు మాల వేసుకొని వేళాంగిని వెళ్ళడానికి కూడా గతంలో కూడా మేము బస్సు సౌకర్యం కల్పించాం. ఇప్పుడు పూర్తిగా ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించి అది కూడా చేయబోతా ఉన్నాం. సో ఈ సూపర్ 6 మేనిఫెస్టోని ఈరోజు మనం గురజాల వరకు ఈరోజు మనం ప్రవేశపెట్టాం. ఇంకో 4 రోజుల్లో డెవలప్మెంట్కి సంబంధించి ఇంకో మేనిఫెస్టో వచ్చింది. ఏప్రిల్ 1st వీక్లో పూర్తి స్థాయి మేనిఫెస్టో, అటు పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో కానీ ఇటు మేము గురజాల నియోజకవర్గానికి చెందిన పూర్తి మేనిఫెస్టో కూడా ఇచ్చి మేము ఇంకా ప్రజల దగ్గరికి ఇప్పటికే వెళ్ళాం, ఇంకా వెళ్ళబోతా ఉన్నాం. ప్రజల మద్దతుతో మేము 3 పార్టీలు కలిసిమెలిసి పనిచేసి మంచి మెజార్టీతో ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలవబోతా ఉన్నాం. సో మీరు సూపర్ 6లో ఒకటి చెప్తున్నారు ప్రధానంగా, ఏదైతే పల్నాడు జిల్లా అనేది ఆల్రెడీ ప్రభుత్వం 26 జిల్లాలు చేసింది. పల్నాడు ప్రజలు కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. పల్నాడు ప్రాంతంలో వెనకబడ్డది, ఇక్కడ జిల్లా కేంద్రం కావాలని. సో దానికి సంబంధించి మీరు ఎలాంటి, అంటే ఇప్పుడు ఆల్రెడీ జిల్లాలు ప్రకటించారు కదా, ఎలాగా ముందుకెళ్ళబోతున్నారు? జిల్లాలు ప్రకటించిన ఇప్పుడు కొత్త జిల్లాలు చేయడానికి ఇంకా మనకి చాలా వరకు అవకాశం ఉంది. ఇప్పుడు మీరు కొన్ని చోట్ల చూస్తే తెలంగాణలో కూడా కొన్ని ప్రాంతాల్లో 2 నియోజకవర్గాలు కానీ 3 నియోజకవర్గాలు కానీ, అంటే ఆ ప్రాంత విశేషణ, అంటే ఇది పల్నాడు ఉంది, దీనికి ఒక చరిత్ర ఉంది. 800 సంవత్సరాల చరిత్ర ఉంది పల్నాడుకి. చాపకూడి సిద్ధాంతం, బ్రహ్మనాయుడు గారి ఇవన్నీ కూడా మనకు ఒక నాయకురాలు నాగమ్మ, మాల కన్నమ్మదాసు, ఇదంతా కూడా ఒక చరిత్ర ఉంది. మేము ఆ చరిత్రని రక్షించుకోవడానికి మేము జిల్లా అడుగుతున్నాం. మాకు వనరులు ఉన్నాయి, పక్కన నాగార్జున సాగర్ ఉంది, మాకు ల్యాండ్ ఉంది, మైనింగ్ ఉంది, కృష్ణా రివర్ నీళ్ళు ఉన్నాయి, రైల్వే లైన్ ఉంది, హైవేస్ మా పల్నాడు నుంచి ఉన్నాయి, సిమెంట్ ఫ్యాక్టరీలు మా దగ్గర ఉన్నాయి, ఈరోజు లైమ్ ఇండస్ట్రీ మా దగ్గర ఉంది, రైస్ మిల్లులు మా దగ్గర ఉన్నాయి. ఆసియా ఖండంలోనే మిర్చి ఎక్కువగా పండించే ప్రాంతం పల్నాడులో ఉంది. ప్యాడీ మేము పండిస్తాం, కాటన్ మేము పండిస్తాం. వనరులన్నీ మా దగ్గర ఉన్నప్పుడు దీన్ని జిల్లా కేంద్రంగా చేస్తే మాకు ఇంకా పూర్తి స్థాయిలో ఉపయోగం జరుగుద్ది, మేలు జరుగుద్ది, మాకు గౌరవం పెరుగుద్ది అనేది కూడా మా ప్రజల చిరకాల వంచ. అందుకని ఇంకా 6-7 జిల్లాలు కొత్త జిల్లాలు చేసుకోవడానికి కూడా మనకు అవకాశం ఉంది. సో దానిలో భాగంగానే మేము గురజాల కేంద్రంగా పల్నాడు జిల్లా ఇవ్వమని అడుగుతున్నాం. సో పల్నాడు జిల్లాకు సంబంధించి చూసుకున్నట్టయితే వైసీపీ నేతలు గతంలో ఎంపీతో పాటు 7 అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్నాం, ఈసారి కూడా అదే దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని చెప్తున్నారు. వాస్తవ పరిస్థితి చూస్తే మీకేమనిపిస్తుంది? 7కి 7 తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలుస్తాం. పార్లమెంటుతో సహా శ్రీకృష్ణదేవరాయలు గారు 2 లక్షల మెజార్టీతో గెలుస్తారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా. ఇక్కడ కూడా చూస్తే ఈ జిల్లాలో 7 తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలవబోతున్నాం. ఈ నరహంతక ప్రభుత్వాన్ని, వైసీపీ ప్రభుత్వాన్ని కోకడ వేళ్లతో పెగిలించి ఇంటికి పంపించడమే మా ధ్యేయం. సో మీరు ఇప్పుడు లేటెస్ట్గా చూస్తున్నట్లయితే మాచర్ల నియోజకవర్గం కావచ్చు, గురజాల నియోజకవర్గం కావచ్చు, తెలుగుదేశం పార్టీ నేతల మీద దాడులు పెరిగిపోతున్నాయి. అలాగనే తెలుగుదేశం పార్టీ నేతల మీదనే ఎదురు కేసులు, కౌంటర్ కేసులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇంత సిట్యుయేషన్లో మీరు ఎన్నికల అధికారులకు కావచ్చు, పోలీసులకు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోవట్లేదు. ఇలాంటి వాటిని ఎలా ఓవర్కమ్ చేస్తారు? పట్టించుకునే అధికారులే నిన్న ఎలక్షన్ కమిషన్ పిలిచింది 3 ఎస్పీలని. అందుకని వీళ్ళకి అధికారం శాశ్వతం కాదు, అధికారం మారుతూ ఉంటుంది రాజకీయ పార్టీల మధ్య. రేపు అధికారం మాకు వచ్చింది. అందుకనే వైసీపీ వాళ్ళ మాటలని అడ్డగోలుగా వివరించిన అధికారుల మీద
చర్యలు ఉంటాయి, విచారణ జరిపిస్తాం. ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని నిన్న ఎలక్షన్ కమిషన్ ప్రశ్నించింది. రేపు మేము కూడా ఎంక్వైరీ చేస్తాం. వీళ్ళందరూ కూడా అడ్డగోలుగా వైసీపీ కార్యకర్తలాగా ప్రవర్తించిన అధికారులందరూ కూడా రేపు ఇంటికి పోవాలా. వాళ్ళకి అన్ని విధాలుగా కూడా చట్టపరంగా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. గతంలో కూడా చాలా దాడులు జరిగినాయి, పల్నాడు ప్రాంతంలో హత్యలు జరిగినాయి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగినాయి, ఇప్పుడు 5 సంవత్సరాలు జరిగినాయి. ఎన్ని జరిగినా ఇప్పుడు మీకు ఒక్క ఉదాహరణ చెప్తా. తోట చంద్రయ్య ఆయన నడి బజార్లో గొంతు కోస్తూ జై జగన్ అన్నారు. మీరు నన్ను గొంతు కోసి చంపుతున్నారు, నేను చనిపోవడానికి సిద్ధపడతా కానీ నేను జై జగన్ అనను, జై చంద్రబాబు, జై తెలుగుదేశం అంటానని చనిపోయాడు. ఆ ఒక్క ఉదాహరణ చాలు. పల్నాడులో గొంతులు కోస్తున్న, రక్తం కారుతున్న తెలుగుదేశం జెండాను వదిలిపెట్టరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అభిమానులు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఏం చేసినా వాళ్ళ అరాచకాలకి పాత్ర వేస్తాం, వాళ్ళ అరాచకాలకు అడ్డుకట్ట వేస్తాం. వాళ్ళకు వంతబాడిన అధికారులను కూడా వదిలిపెట్టే సమస్య లేదు. వాళ్ళకి ఖచ్చితంగా చట్ట ప్రకారం శిక్షలు తప్పవు. మేము ఎన్ని అవాంతరాలు ఎదురైనా తప్పకుండా ఎదురొడ్డి పోరాడతాం. తెలుగుదేశం జెండాన్ని గురజాల మాచల్ నియోజకవర్గంతో పాటు ఈ 7 నియోజకవర్గాలు కూడా ఎగరేస్తాం. సో ఇది పరిస్థితి. మొత్తం మీద చూసుకున్నట్లయితే గతంలో పరిస్థితి లేదు. ఖచ్చితంగా వైసీపీ నేతలు ఏదైతే అరాచక పాలన చేస్తున్నారో ఆ అరాచక పాలనకి చర్మగీత పాలతాం. పల్నాడు జిల్లాలోని ఎంపీతో పాటు 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించడం ఖాయమని చెప్తున్నారు. కెమెరామెన్ సిద్ధుతో రామారావు, ఆర్టీవీ గుంటూరు జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.